వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచుతారు, వాళ్ళే ధర్నా అంటారు, వాళ్ళే ఫీజు బకాయిలు పెడతారు, మేము వాటిని తీర్చుతుంటే దానిపై ధర్నా అంటారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్పై సభలో చర్చ ఉంది, అయినా చర్చ చేయకుండా ఇలా పారిపోతున్నారు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష. ఒక నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర ఓ అని ఏడ్చాడు అధ్యక్ష. మాకు అమ్మ నాన్న లేరు, నాకు అన్యాయం జరిగిపోతుంది, నేను క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుడిని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష, తల్లి తండ్రిని చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాడు. అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి, డిస్కస్ చేద్దాం అధ్యక్ష. చర్చకి సిద్ధంగా ఉన్నాం, షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దానిపైన డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీఎంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4,500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13678 మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్. హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష మాట్లాడండి. ప్లీజ్ అధ్యక్ష అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీఎంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4,500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. కూర్చోవాలి. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోవాలి. నా అధ్యక్ష అధ్యక్ష వాస్తవంగా నేను ఒకసారి చూస్తాను అధ్యక్ష. మాట్లాడుతున్నారండి, మీరు అడిగేదాన్ని మాట్లాడతారు, మాట్లాడలేవండి, మంచిగా మాట్లాడలేవండి. అధ్యక్ష ఒకరు పెద్ద నాకు చెప్పాడు అధ్యక్షుడు, కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష. ఒక నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర ఓ అని ఏడ్చాడు అధ్యక్ష. మాకు అమ్మ నాన్న లేరు, నాకు అన్యాయం జరిగిపోతుంది, నేను క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుడిని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష, తల్లి తండ్రిని చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాడు. అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష.
4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి. డిస్కస్ చేద్దాం అధ్యక్ష. చర్చకి సిద్ధంగా ఉన్నాం. షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దాంతో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ 1 minute ఒక్క నిమిషం. వినండి ప్లీజ్, వినండి ప్లీజ్. మీరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. మీరు రిజెక్ట్ చేశామని చెప్పిన తర్వాత ఈ సభకి శాంటిటీ ఉన్న తర్వాత కాదు సార్, మీరు తిరస్కరించామని చెప్పారు అధ్యక్ష. చెప్పిన తర్వాత ఈ విధంగా గోల్ చేయటం, వాళ్ళు సభా సమయాన్ని వృధా చేయటం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎల్ఓపీ గారికి అన్నీ తెలుసు, సాంప్రదాయాల గురించి తెలుసు అధ్యక్ష. వాళ్ళ సభ్యులు వెనక్కి వినిపించమని చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది. షార్ట్ డిస్కషన్ లో మీరు అన్ని ప్రస్తావించండి. ప్లీజ్ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. మంత్రి గారు చెప్తారు కూర్చోండి. మంత్రి గారు చెప్తారు కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. నా ఇది మంచిది కాదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చెయ్యం.